అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నక్కి దాక్కుంది, రెండవ భాగం. ముందు భాగం కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, అంతకుముందు ఆ గణేషన్ని మీరు చూడలేదా? చూశాను. ఎప్పుడు, ఎక్కడ చూశారు? అంతకు క్రితం రాత్రి మా వీధిలో కారులోంచి దిగి పిస్తోలు పేలుస్తుండగా అన్నది సులోచన. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. జడ్జి కళ్ళద్దాలు సరిచేసుకున్నాడు. బల్ల మీద ఉన్న కాగితాలు సర్దిపెట్టి సమీక్ష ప్రారంభించాడు. ముద్దాయి గణేషన్ మీద ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యం చాలా బలంగా ఉంది. జనార్దన్, జలజ 32 క్యాలిబర్ కోల్డ్ రివాల్వర్ గుళ్ళు తగిలి చనిపోయారని నిర్ధారణగా తేలింది. అలాంటి 32 క్యాలిబర్ కోల్డ్ రివాల్వర్ ఒకటి గణేషన్ వద్ద ఉన్నదని రుజువైనది. జనార్దన్ జలజల కళేబరాల్లోంచి బయటకు తీసిన పిస్తోలు గుళ్ళు గణేషన్ వద్ద ఉన్న రివాల్వర్లో నుంచే పేల్చినవని బాలిస్టిక్ నిపుణులు అభిప్రాయం వెళ్లబుచ్చారు. కనుక గణేషన్ మీద పటిష్టమైన కేసు తయారైంది. జలజని, జనార్దన్ని హత్య చేయటానికి గణేషన్కి కారణం కూడా ఉంది. హత్య చేస్తానని అతను వాళ్లను బెదిరించటం విన్న మనుషులు సాక్ష్యం కూడా ఇచ్చారు. ఇవన్నీ సూచనాపూర్వకమైన సాక్ష్యాలు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది హత్య జరిగినప్పుడు ముద్దాయి ఎక్కడున్నాడనే విషయం. హత్య జరిగిన సమయంలో, అంటే జూన్ 14వ తేదీ రాత్రి ముద్దాయి గణేషన్ సినిమా హాలులోంచి తిన్నగా మెరీనా బీచ్కు వెళ్ళాడని, అయ్యపెళ్ళై వీధివైపు వెళ్లలేదని 4 డిఫెన్స్ సాక్షులు సాక్ష్యమిచ్చారు. ముద్దాయితో అతని కారులో ఉన్న అతని బంధువు రాఘవన్, అతని డ్రైవర్ నలతంబి, బీచ్లో అతని కారు ఆగి ఉండగా అతన్ని పలకరించామని చెప్పిన దిన్షా మరియు మృత్యుంజయ సాక్ష్యమిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున గణేషన్ 9:30 గంటలకి అయ్యపేళ్ళై వీధిలో ఉన్నాడని, కారులోంచి దిగి మారిస్ కారులో ఉన్న జనార్దన్ని, జలజని పిస్తోల్తో కాల్చటం కళ్ళారా చూశానని కుమారి సులోచన సాక్ష్యం ఇచ్చింది. హత్య జరిగిన సమయంలో గణేషన్ అయ్యపిళ్ళై వీధిలో ఉన్నట్లు రుజువు చేయటానికి ఈ ప్రత్యక్ష సాక్షి తప్ప మరెవ్వరి సాక్ష్యం ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టలేదు. గణేషన్ తరపున సాక్ష్యం ఇచ్చిన ఆ 4 సాక్ష్యం నమ్మదగినదా, ప్రాసిక్యూషన్ తరపున కుమారి సులోచన ఇచ్చిన సాక్ష్యం నమ్మదగినదా అని జ్యూరీ సభ్యులు ఆలోచించాలి. ఎవరి సాక్ష్యానికి విలువ ఇవ్వాలి, ఎవరి సాక్ష్యం నిష్పాక్షికంగానూ యథార్థంగానూ తోస్తున్నది అని ఆలోచించాలి. కుమారి సులోచనకి ముద్దాయి గణేషన్తో కానీ, హత్య చేయబడ్డ జనార్దన్, జలజలతో కానీ ఎటువంటి సంబంధమూ లేదు. వాళ్లను అంతకుముందు తను ఎన్నడూ చూడలేదని చెప్పింది. గణేషన్ మీద ఆమెకు ద్వేషం ఉండటానికి కారణం కనిపించటం లేదు. అకారణంగా ఒక మనిషిని ఉరికంబం ఎక్కించటానికి అబద్ధాలు కల్పించి చెబుతుందా? పోలీసులు బెదిరించో, మభ్యపెట్టో సులోచన చేత తప్పుడు సాక్ష్యం చెప్పించారని డిఫెన్సు వాదించింది. చదువుకున్నది, ఉద్యోగంలో ఉన్నది, తన హక్కులు తెలిసిన మనిషి, వివేకి అయిన ఆ అమ్మాయి పోలీసులు బెదిరించగానే, ఏదో ఆశ చూపించి మభ్యపెట్టగానే దొంగ సాక్ష్యం ఇస్తుందా? ఒక అమాయకుడిని ఉరికంబం ఎక్కించడానికి పూనుకుంటుందా? డిఫెన్స్ తరపున సాక్షులుగా వచ్చిన ఆ 4గురిలో ఒకరు గణేషన్కి డ్రైవర్, రెండో అతను అతని పినతండ్రి కొడుకు. బీచ్లో కలుసుకున్నామన్న తతిమా ఇద్దరు గణేషన్కి ఆప్తమిత్రులు. వాళ్ళ సాక్ష్యం పాక్షికంగా ఉందో లేక సులోచన సాక్ష్యం పాక్షికంగా ఉందో జ్యూరీ సభ్యులు నిర్ణయించాలి. సులోచన సాక్ష్యం నిజమైందని, కల్పితం కాదని జ్యూరీ సభ్యులకి తోస్తే ముద్దాయి దోషి అని నిర్ణయించాలి. లేక డిఫెన్స్ సాక్షుల కథనం నిజమని తోస్తే ముద్దాయిని నిర్దోషిగా నిర్ణయించాలి. జడ్జి సమీక్ష ముగించాడు. గణేషన్ మీద కేసు నిలిచేది లేనిది సులోచన సాక్ష్యం మీదే ఆధారపడి ఉందని అందరికీ తెలిసింది. సులోచన సాక్ష్యం యథార్థంగా అంగీకరించమని జ్యూరీ సభ్యులకి జడ్జి సూచించాడని గ్రహించారు అంతా. తీర్పు ఏ తీరుగా ఉంటుందో ముందే తెలిసిపోయింది. ముద్దాయి దోషి అని జ్యూరీ నిర్ణయించింది. జనార్దన్ని, జలజని జూన్ 14వ తేదీ రాత్రి 9:30 పిస్తోల్తో కాల్చి చంపావనే నేరం నీ మీద రుజువైనది కనుక నిన్ను హంతకుడుగా నిర్ణయించి నీకు మరణశిక్ష విధిస్తున్నాను అని తీర్పు చెప్పాడు జడ్జి. కోర్టులో జనం ఒక్కసారిగా నిట్టూర్చారు.
గణేశన్ పళ్ళు పటపటా కొరికాడు. నిప్పులు కక్కుతున్న కళ్ళతో సులోచనని చూశాడు. సులోచన సాక్ష్యం వల్లే తనకి శిక్ష పడిందని తెలుసు అతనికి. కాచుకో, నన్ను ఉరితీసే లోపల నిన్ను చంపుతాను గర్జించాడు గణేశన్. సులోచన బెదిరిపోయి అటు చూసింది. ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ మధ్య సంకెళ్లతో నిలుచుని ఉన్న అతను తననే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. సులోచనకి ఒళ్ళంతా చెమటలు పోసినట్లయింది. నన్ను ఉరికంబం ఎక్కించే ముందు నువ్వు మరో లోకంలో ఉంటావు, నిన్ను చంపి తీరుతాను అని మళ్ళీ అరిచాడు గణేశన్. అతన్ని లాక్కుని వెళ్ళిపోయారు జైలు అధికారులు. కోర్టులోంచి అందరూ వెళ్ళిపోతున్నారు. సులోచన ఒక్కతే కోర్టులో అలాగే నిలబడిపోయింది. ఆ కేసు దర్యాప్తు చేసిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సులోచన్ని సమీపించి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ గణేశన్ ప్రేలాపనలకి బెదురుతున్నావా? వాడి మొహం. మరణశిక్ష విధించబడ్డ బందీలను జైలులో చాలా జాగ్రత్తగా చూస్తారు. తప్పించుకోవటానికి వీలు లేకుండా బంధిస్తారు. ఏం చెయ్యలేక కసికొద్దీ అలా పేలాడు. నువ్వు భయపడవలసిన అవసరమే లేదు అన్నాడు. సులోచన నవ్వింది. అవును, మరణశిక్ష విధించబడ్డ మనిషి జైలు నుంచి తప్పించుకుని వచ్చి నన్ను చంపడం ఎలా జరుగుతుంది? కానీ అతడి కళ్ళల్లో ద్వేషం, కోపం చూస్తే భయం వేసింది అన్నది. చచ్చా, భయమెందుకు? పద, నువ్వు ఆఫీస్కేనా? మా వ్యానులో వెళుదువుగాని అన్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. గణేశన్కి శిక్ష పడి వారం రోజులైంది. గణేశన్ ఇంటిలోనే ఉంటున్నాడు రాఘవన్. ఆ ఇంటికి 2 నెలల అద్దె అడ్వాన్స్ ఉంది కనుక ఇంకొక 2 నెలలు ఉండవచ్చు. చిలక్కి చెప్పినట్లు చెప్పాను. పోతే పోయింది. వాడు ఆ జనార్దన్ కూడా వెళితే వెళ్ళాడు. వాళ్లతో మనకేం పని? కావలసి వస్తే జలజ కన్నా అందమైన 100 మంది యువతుల్ని తెచ్చిపెట్టుకోవచ్చును అని ఎంత నచ్చ చెప్పినా వింటే కదా. జనార్దన్ని, జలజని చంపితే కానీ తన కసి తీరదన్నాడు. పోనీ ఆ పని మరెవరి చేతనైనా చేయించమన్నాను. అది వీలు లేదని తనే చంపి పట్టుబడ్డాడు. ఇక ఉరి తీస్తారు అన్నాడు రాఘవన్. లావుగా పొట్టిగా ఉన్న నల్లతంబి నిలుచుని బీడీ తాగుతున్నాడు. బీడీ కింద పడేసి కాలితో ఆర్పేసి కిటికీలోంచి బయటికి ఉమ్మేసి, నేను జైలులో ఉండగా అది నన్ను వదిలేసి గణేశంతో ఉంది. నేను జైల్లోంచి వచ్చినాక అది పోతే ఇంకొకటి అని ఊరుకున్నాను. కానీ గణేశన్ని దాన్ని చంపుతానని కత్తుపట్టుకుని తిరిగానా అన్నాడు నల్లతంబి. సరే గాని గణేశన్ ఆ డబ్బంతా ఎక్కడ దాచి ఉంటాడు అడిగాడు రాఘవన్. నల్లతంబి పెదవి విరిచి, బ్యాంకులో వేశాడేమో అన్నాడు. లేదు, ఇల్లంతా వెతికాను. బ్యాంకులో వేసి ఉంటే ఏ పాసుబుక్కో ఉండేది. అతని పేర బ్యాంకులో 40 రూపాయలున్నాయి. నాకు తెలిసినంతవరకు గణేశన్ 2 లక్షలైనా వెనకేసి ఉంటాడు. 2 లక్షలే? ఎక్కడ దాచి ఉంటాడు? అదే ఆలోచిస్తున్నాను అని రాఘవన్ అంటుండగా తలుపు తట్టిన చప్పుడైంది. చూడు ఎవరో అన్నాడు రాఘవన్. నల్లతంబి వెళ్ళి తలుపు తెరిచి ఇంకొక మనిషితో తిరిగి వచ్చాడు. రాఘవన్ ప్రశ్నార్థకంగా చూశాడు నల్లతంబిని. నీతో మాట్లాడాలట అన్నాడు నల్లతంబి. మాట్లాడు, ఎవరు నువ్వు? మీతో విడిగా మాట్లాడాలి అన్నాడు వచ్చిన వ్యక్తి. సరే, నువ్వు అవతలికి వెళ్ళు అన్నాడు నల్లతంబితో రాఘవన్. నల్లతంబి వసారాలోనికి వెళ్ళగానే ఆ వచ్చిన మనిషి, నేను ఇవాళే జైలు నుంచి వచ్చాను అన్నాడు. అలాగా, అయితే గణేశన్ నీకు ఒక విషయం చెప్పమన్నాడు. గణేశన్ని నువ్వు ఎలా కలుసుకున్నావు? జైలులోంచి నేను ఇవాళే విడుదలై వచ్చానని చెప్పాను కదా. ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకోవటానికి మాకు మా పద్ధతులు ఉన్నాయి అన్నాడు. ఏం చెప్పమన్నాడు అడిగాడు రాఘవన్. తను దాచిన డబ్బు కోసం నువ్వు వెతుకుతావని, ఎంత వెతికినా ఎక్కడ దాచినది తెలియదని, ఎవరికీ తెలియకుండా దాచానని చెప్పమన్నాడు. చచ్చేవాడు ఆ డబ్బు దాచుకుని ఏం చేస్తాడు అన్నాడు రాఘవన్ కోపంగా. దాదాపు 3 లక్షల రూపాయలు అంతా రొక్కంగా దాచి ఉంచాడట. ఆ మాత్రమైనా దాచి ఉంటాడని అనుకున్నానులే. దొంగసారా రవాణాలోనే 1,00,000కి పైగా లాభం వచ్చి ఉండాలి. తనని ఉరి తీసేందుకు ఇంకా 3 నెలల వ్యవధి ఉందట. సులోచనన్ని హత్య చేస్తే ఆ డబ్బు ఎక్కడ దాచింది నీకు చెబుతానని, లేకపోతే చెప్పనని, ఆ డబ్బు నీకు కనిపించకుండా పోతుందని చెప్పమన్నాడు. రాఘవన్ లేచి నిలుచుని, నీ పేరేమిటి అడిగాడు కాస్త దగ్గరగా వచ్చి. ఆ వచ్చిన మనిషి బెదిరిపోయి, మునుస్వామి అన్నాడు.
రాఘవన్ నల్లతంబిని కేకేశాడు. నల్లతంబి రాగానే మునిస్వామి జేబులు వెతకమన్నాడు. నల్లతంబి అతని జేబులు వెతికి 2 కాగితాలు, కొంత డబ్బు, ఒక బ్లేడు బయటికి తీశాడు. పోలీసువేమోనని అనుమానం కలిగిందిలే అన్నాడు రాఘవన్ నవ్వుతూ. గణేశన్ చెప్పమన్న విషయం చెప్పాను, నేను వెళ్తాను అన్నాడు మునిస్వామి. ఇంకెవరికైనా చెబుతావా ఈ విషయం? ఎందుకు చెబుతాను, నాకెందుకు అని గొణుక్కుంటూ మునిస్వామి వెళ్ళిపోయాడు. రాఘవన్ నల్లతంబిని సూటిగా కళ్ళలోనికి చూసి, విన్నావా అడిగాడు. వినిపించింది నవ్వుతూ చెప్పాడు నల్లతంబి. ఏమంటావు మరి? 3 లక్షల రూపాయలు ఎలా వదులుకుంటాము? బహువచనం ఉపయోగిస్తున్నావు అన్నాడు రాఘవన్. నల్లతంబి పక్కపక్క నవ్వి, నన్ను నీతో భాగం కలుపుకుంటే మంచిది, సంతోషిస్తాను, చెరిసగం తీసుకుందాం అన్నాడు. కుదరదు, 3వ వంతు ఇస్తాను అన్నాడు రాఘవన్. సరే అన్నాడు మునిస్వామి. అయితే ఆలోచిద్దాం రా. గణేశన్లా మనం పోలీసులకి చిక్కిపోకూడదు. కోర్టులో సులోచనని చంపుతానని గణేశన్ ప్రతిజ్ఞ పట్టాడు. అతని అనుచరుల చేత చంపిస్తాడని పోలీసులు ఊహించే ఉంటారు. సులోచనకి పోలీసులు కాపలా పెట్టి ఉంటారు. హత్య జరిగిన తర్వాత పోలీసుల అనుమానం మన మీదే ఉంటుంది. కనుక బాగా ఆలోచించి పథకం వేయాలి. ఏమంటావు? పోలీసులకు చిక్కితే నీకు వచ్చే 1,00,000 కానీ నాకు వచ్చే 2 లక్షలు కానీ ఎందుకో పనికిరావు అన్నాడు రాఘవన్. అవును, ఆలోచించాలి అని ఓ సిగరెట్ ఇవ్వు అని అడిగాడు రాఘవన్ని. సాయంకాలం 6 గంటలకి మౌంట్ రోడ్లో బస్సు దిగింది సులోచన. ఆ వేళ జీతం ఇచ్చారు. బట్టల షాపులోనికి వెళ్ళి ఒక చీర, జాకెట్టు గుడ్డ కొనుక్కుని ఉడిపిలో కాఫీ తాగి వీధిలోనికి వచ్చేసరికి 7 గంటలయింది. చీకటి పడింది. కానీ మౌంట్ రోడ్డు రంగురంగుల దీపాలతో మిలమిలలాడుతోంది. బస్టాప్ దగ్గరికి వెళ్ళటానికి రోడ్డు దాటాలి. 10 మంది గుంపుగా రోడ్డు దాటుతున్నారు. సులోచన వాళ్లతో పాటు తను పేమెంట్ దిగి 2 అడుగులు వేసింది. అందరూ ఆగిపోయారు. ఒక ఫైర్ ఇంజన్ గణగణ గంట మోగిస్తూ వస్తోంది. వెనక నుంచి సులోచనని ఎవరో ఒక్క తోపు తోశారు. సులోచన ఒక్క ఊపులో ముందుకు పడబోయింది. ఆమె ముందు కొంచెం పక్కగా నిల్చున్న ఒక ముసలాయన చటుక్కని చెయ్యి అడ్డం పెట్టి సులోచనని పడకుండా పట్టుకున్నాడు. మతిపోయిందా అమ్మాయి? ఫైర్ ఇంజిన్ వెళుతోంది, కనిపించడం లేదు, ఎందుకంత తొందర అన్నాడు ఆ ముసలాయన. సులోచన రొప్పుతోంది. బెదురుచూపులు చూస్తూ, నన్నెవరో వెనక నుంచి తోసేశారండి అన్నది. వెనక నుంచి తోశాడా? ఎవడవాడు అని ఆ ముసలాయన వెనక్కి తిరిగాడు. సులోచన వెనక ఎవ్వరూ లేరు. నిజమండి, ఎవరూ తోశారు. నేను సమయానికి పట్టుకోకపోతే ఈ పాటికి ఏమయ్యో దానివో తెలుసా? జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు అని ఆ ముసలాయన వెళ్ళిపోయాడు. సులోచన ఈ సంఘటన గురించి తండ్రికి చెప్పలేదు. ఆయన్ని అనవసరంగా గాబరా పెట్టడం దేనికనుకుంది. ఎవరో తనని తోసినట్లయింది. కానీ వెనక ఎవరూ లేరు. తల తిరిగో వికారం వల్లో తనే అలా ముందుకు పడిందా ఏమో. రాత్రంతా ఆ విషయమే ఆలోచించింది సులోచన. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. బోనులో నిలుచుని తనని చంపుతానని బెదిరించిన గణేశన్ మొహం, అతని కళ్ళు, అతని మొహం మీద స్ఫోటకం మచ్చలు సినిమా రీల్లా క్షణక్షణానికి కల్పిస్తున్నాయి. ఉరిశిక్ష పడి జైలులో ఉన్న ఆ గణేశన్ ఎలా వచ్చి తనని తోస్తాడు? పోనీ అతన్ని అప్పటికీ ఉరివేసి ఉంటే దయ్యమై వచ్చాడనుకోవచ్చును అనుకుని తనలో తానే నవ్వుకుంది సులోచన. మర్నాడు రాత్రి వంట చేస్తుంది. ఆమె తండ్రి హాల్లో పడక కుర్చీలో కూర్చుని పత్రిక చదువుకుంటున్నాడు. 8 గంటలై ఉంటుంది. వంట ఇంట్లో 25 క్యాండిల్ బల్బు వెలుగుతోంది. వంట ఇంటికి పెరటి వైపు ఒకే ఒక కిటికీ ఉంది. పెరట్లో బావి, 2-3 అరటి చెట్లు ఉన్నాయి. చీకటి పడిన తర్వాత తనెప్పుడూ పెరట్లోనికి వెళ్ళదు. పక్క వాటాలో ఉన్న మగవాళ్ళు అప్పుడప్పుడు బావి దగ్గర స్నానం చేస్తూ ఉంటారు. పెరట్లో ఎవరో కదులుతున్న అలికిడి అయింది. స్నానానికి బావి దగ్గరికి ఎవరో వచ్చారనుకుంది సులోచన. కిటికీ పక్కన అరుగు మీద పొయ్యి ఉన్నాయి. బాణలిలో వేగుతున్న కూర కలియబెడుతోంది సులోచన. కిటికీ దగ్గర ఏదో చప్పుడయ్యేసరికి చటుక్కున అటు తిరిగింది. కిటికీలోంచి ఒక చెయ్యి కనిపించింది. ఆ చేతిలో తళతళా మెరుస్తున్న కత్తి ఉంది. ఆ చెయ్యి తన వీపుకు చాలా దగ్గరగా ఉంది. గుండె దడదడమన్నది. కాళ్ళు వణికాయి. కెవ్వుమని కేక వేసి కింద పడిపోయింది సులోచన. కింద పడిపోవటం వల్ల కత్తికి దూరమై ప్రాణాలు దక్కాయి. సులోచన కేక విని ఆమె తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు.
పక్కవాటాలో ఉంటున్న మగవాళ్ళు కూడా పరిగెత్తుకు వచ్చారు. సులోచన చెప్పింది విని 2 మగవాళ్ళు పెరట్లోనికి వెళ్లారు. పెరట్లో ఎవరూ లేరు. పోలీసులకు రిపోర్ట్ చేయటం మంచిదని పక్కింటాయన ఒక సలహా ఇచ్చాడు. సులోచనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. గణేశన్ మొహం చీకట్లో కనిపిస్తూనే ఉంది. మధ్య మధ్య కునుకు పట్టినా ఆ గణేశన్ తన మెడ పట్టుకుని నలుపుతున్నట్లు పీడకల వచ్చి ఉలిక్కిపడి లేచేది. కూర్చోండి అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్. సులోచన, ఆమె తండ్రి శేషగిరి కమిషనర్కి ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. నేను జ్ఞాపకమున్నానా అడిగింది సులోచన. జ్ఞాపకం లేకేం? గణేశన్ కేసులో ప్రత్యక్ష సాక్షివి కదూ. నీ సాక్ష్యం వల్లనే కదా గణేశన్కి శిక్ష పడింది. ఈయన మీ తండ్రి గారు శేషగిరిరావు గారు, అవునా? అడిగాడు కమిషనర్ నవ్వుతూ. సులోచన్ తల ఊపి, మౌంట్ రోడ్లో తనని ఎవరో ఫైర్ ఇంజిన్ కిందికి తోయటానికి ప్రయత్నించటము, క్రిందటి రాత్రి కత్తితో పొడవటానికి ప్రయత్నించటము వివరంగా చెప్పి నన్ను చంపుతానని గణేశన్ ప్రతిజ్ఞ పట్టాడు. మీకు తెలిసే ఉంటుంది అన్నది. నేను ఆ వేళ కోర్టులో లేను, కానీ విన్నాను అని కమిషనర్ టెలిఫోన్ చేసి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని రమ్మని చెప్పాడు. గణేశన్ అనుచరులు మిమ్మల్ని చంపించటానికి ప్రయత్నం చేసి ఉండవచ్చును. నిజమే, మీరు భయపడకండి, వెంటనే మీకు పోలీస్ రక్షణ ఏర్పాటు చేస్తాను అన్నాడు కమిషనర్. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గదిలోనికి రాగానే ఈ అమ్మాయి ఈ గదిలోంచి బయటికి వెళ్ళిన మరుక్షణం నుంచి ఈమె వెంట నీడలా అనుక్షణము రాత్రింబవళ్ళు మఫ్టీలో ఉన్న ఒక కానిస్టేబుల్ని కాపలా ఉంచాలి అని కమిషనర్ వివరాలు చెప్పాడు స్వరాజ్యరావుకి. ఎస్ సార్, వెంటనే ఏర్పాటు చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు. ఈ అమ్మాయికి హాని జరిగిందా మన డిపార్ట్మెంట్ని పత్రికలు ప్రజలు దుమ్మెత్తి పోస్తారు, జాగ్రత్త అని స్వరాజ్యరావుని హెచ్చరించాడు పోలీస్ కమిషనర్. 1 వారం గడిచిన తర్వాత డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కమిషనర్ గదిలోనికి వెళ్ళాడు. ఎస్ ఇన్స్పెక్టర్. సులోచన గురించి సార్. ఏమిటి? ఆమెకి కాపలా ఉన్న కానిస్టేబుల్స్ రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు. రిపోర్టులు ఇవి సార్ అని ఫైలులోంచి కాగితాలు తీసి ఇచ్చాడు ఇన్స్పెక్టర్. కమిషనర్ ఆ రిపోర్టులు స్థూలంగా పరిశీలించి విశేషం ఏమైనా ఉందా అడిగాడు. లేదు సార్, ఇప్పటికీ 1 వారం రోజుల నుంచి రాత్రింబవళ్ళు మన కానిస్టేబుల్స్ ఆమెకి కాపలాగా ఉంటున్నారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర కాపలా కాస్తున్నారు. ఆమె ఆఫీస్కి బయలుదేరితే ఆమె కూడా వెంబడిస్తున్నారు. ఆమె ఆఫీసులో ఉండగా ఆఫీసు బయట కాపలాగా ఉంటున్నారు. అనుమానించదగిన మనుషులు ఆమెను వెంటాడినట్లు కానీ ఆమె వైపు చూసినట్లు కానీ ఇంతవరకు నిదర్శనాలు ఏవీ కనిపించలేదు. ఆమె ఇంటి ప్రాంతాలకి కానీ ఆఫీసు ప్రాంతాలకు కానీ అనుమానించదగిన మనుషులు ఎవ్వరూ రాలేదు. కమిషనర్ చిన్నగా నవ్వి, సులోచన భయానికి ఆధారాలు లేవంటారు, అంతేనే ఇన్స్పెక్టర్ అన్నాడు. ఈ రిపోర్టులు బట్టి అలాగే కనపడుతుంది సార్. పోలీసులు అక్కడ ఉన్నారని తెలిసి ఆ దుర్మార్గులు ఆమె ఛాయలికి రాలేదేమో. అది ఆలోచించాను సార్. అందుకే ఈ మధ్య దిండుగల్ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చిన 2 డిటెక్టివ్ కానిస్టేబుల్స్ని నియమించాను. ఎవరో ఫైర్ ఇంజిన్ కిందికి తోయటానికి ప్రయత్నించటము, కత్తితో పొడవటానికి ప్రయత్నించటము, ఆ 2 సంఘటనల గురించి దర్యాప్తు చేశాను సార్. అవునా? మరి మీ అభిప్రాయం ఏమిటి? ఫైర్ ఇంజిన్ క్రిందికి తోసిన సంఘటన గురించి స్పష్టమైన అభిప్రాయం లేదు సార్. తొందరగా ఎవరో రోడ్ క్రాస్ చేస్తూ చూసుకోకుండా సులోచనని తోసి ఉండవచ్చు. వీధిలో నలుగురు కలిసి తిడతారని ఆ మనిషి భయపడి కనిపించకుండా పారిపోయి ఉండవచ్చు అన్నాడు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. సులోచనని కత్తితో పడవటానికి ప్రయత్నం చేసిన విషయం దర్యాప్తు చేశారా అడిగాడు కమిషనర్. ఎవరో మనిషి పెరట్లోనికి వచ్చి కిటికీలోంచి కత్తితో పడవటానికి ప్రయత్నించాడనుకునేందుకు నిదర్శనాలు ఏమీ లేవు. పక్కింటి వాళ్ళు, సులోచన తండ్రి వెంటనే పెరట్లోనికి వెళ్ళి వెతికారు. అందువల్ల వాళ్ళ అడుగుజాడలు మాత్రం కనిపించాయి. అంత మాత్రాన సులోచన అదంతా ఊహించుకున్నదని అనను. నిజంగానే ఎవడో పెరట్లో ప్రవేశించి కిటికీ దగ్గర నిలబడి ఉండవచ్చును. ఆమె మెళ్ళో ఉన్న ఏ గొలుసో దొంగలించటం వాడి ఉద్దేశమై ఉండవచ్చును. బెదిరించటానికి చేతితో కత్తి పట్టుకుని ఉండవచ్చు. సులోచన కేక వేయగానే పారిపోయి ఉండవచ్చు. గణేశన్ బెదిరింపులకి ఈ సంఘటనకి సంబంధం లేదేమో. ఏదేమైనా
ఆ తర్వాత మళ్ళీ సులోచన జోలికి ఎవ్వరూ రాలేదు. కమిషనర్ బల్ల మీద ఉన్న ఏవో కాగితాలు సర్దుతూ, అయితే సులోచనకి అంగరక్షకులు అవసరం లేదంటారా అడిగాడు. స్వరాజ్యరావు జవాబు చెప్పలేదు. ఆల్ రైట్, మీకు ఎలా మంచిదని తోస్తే అలా చేయండి అన్నాడు కమిషనర్. అమ్మాయి, ఈ ఉత్తరం చూడు అన్నాడు శేషగిరి. సులోచన ఆఫీస్ నుంచి వచ్చి ఇద్దరికీ టీ చేసి 2 కప్పులు హాల్లోనికి తీసుకువచ్చి తండ్రికి 1 కప్పు ఇస్తూ, ఎవరు రాశారు నాన్న అడిగింది. జవాబు చెప్పకుండా కూతురికి కవర్ అందించాడు శేషగిరి. సులోచన కవరులోంచి పావుటావు కాగితం బయటికి తీసింది. డియర్ సార్, మీరు వ్రాసిన ఉత్తరం అందింది. మీకు ఒక కుమార్తె ఉన్నదని, ఆమె వయసు 20 ఏళ్లని, టైపిస్టు ఉద్యోగంలో ఉన్నదని వ్రాశారు. దయచేసి మీ కుమార్తెని గురించి ఇంకా కొన్ని వివరాలు వ్రాయకోరుతున్నాను. ఆమె దేహఛాయ ఎలా ఉంటుంది? పొడుగు ఎంత? బరువెంత? ఎంతవరకు చదువుకున్నది? మార్కులు ఎన్ని? ఆమెకి సంగీతం అంటే ఇష్టమేనా? కర్ణాటక సంగీతం పాడగలదా? వంట చేతనవుతుందా? మీ ఉద్యోగం, మీ జీతం, కట్నం ఎంత ఇవ్వగలరు? మరియు మీ అమ్మాయి ఫోటో ఒకటి పంపించకోరుతాను. మీ నుంచి ఉత్తరం వచ్చాక నాకు నచ్చితే నా గురించిన వివరాలు అన్నీ తెలియచేస్తాను. ఇట్లు వై జయరాజ్. సులోచన మొహం ఎర్రనైంది. తండ్రిని తీక్షణంగా చూస్తూ, ఏమిటి నాన్నగారు, మళ్ళీ వధువు కావలను ప్రకటనలకి దరఖాస్తులు పెడుతున్నారా ఏమిటి అడిగింది. బిఏ పాస్ అయ్యి ఉద్యోగంలో ఉన్న 25 ఏళ్ల కుర్రాడికి వధువు కావాలంటే అన్ని విధాలా బాగానే ఉన్నదని వ్రాసానమ్మా గొణిగాడు శేషగిరి. సులోచన ఉత్తరం చింపి కిటికీలోంచి బయటికి విసిరేసింది. ఇలా ఉత్తరాలు వ్రాయవద్దు అని ఎన్నోసార్లు చెప్పాను. ప్రయోజనం లేదు నాన్న. ముక్కు మొహము తెలియని ఎవరిని నేను పెళ్లి చేసుకోను. ఇప్పుడు నా పెళ్లికి తొందరేం లేదు. ఇలా బాగానే ఉంది. అది కాదమ్మా లేదు, ఇది కాదమ్మా లేదు. దయచేసి నువ్వు ఇలాంటి ఉత్తరాలు వ్రాయకు. నా ఎత్తు బరువు చెప్పాలట అని సణుగుకుంటూ సులోచన వంట ఇంట్లోనికి వెళ్ళింది. పెళ్లి చేసుకోవాలని అప్పటి వరకు సులోచనకి సీరియస్గా ఆలోచనే లేదు. 6 నెలల క్రితం కొత్తగా ఉద్యోగంలోనికి వచ్చిన అకౌంటెంట్ని చూసినప్పుడు ఆ ఆలోచన వారం రోజులు ఆమె మనసులో తిరిగింది. అతనికి పెళ్ళయిందని, 2 పిల్లలని తెలిసాక ఆ ఆలోచన మానుకున్నది. ఆఫీసులో కానీ బయట కానీ సులోచన అంత కలుపుగోరు మనిషి కాదు. ముఖ్యంగా మగవాళ్లతో చనువుగా మాట్లాడదు. ఆమె అందం చూసి ఆమెతో స్నేహం చేసుకోవాలని చాలామంది యువకులు ప్రయత్నించారు. కానీ ముభావంగా దూరంగా మెలగటం వల్ల నీరసించిపోయారు. సులోచన రోజుకన్నా త్వరగా పడుకుంది. ఆ వాళ్ళ పొద్దున్నే త్వరగా ఆఫీస్కి వెళ్ళింది. టైపు చేయవలసిన కాగితాలు చాలా ఉన్నాయి. రోజంతా టైపు చేయటం వల్ల బాగా అలసిపోయి పడుకోగానే నిద్రపట్టేసింది. ఓ రాత్రివేళ ఎవరో తలుపు తట్టిన చప్పుడయ్యి సులోచనకి మెలకువ వచ్చింది. తండ్రి మంచం మీద నుంచి చేస్తున్న కీచు చప్పుడు వినిపించింది. ఎవరు అడిగింది సులోచన. ఏమో, పక్కింటాయన అమృతాంజనం కోసం వచ్చాడేమో అంటూ శేషగిరి లేచాడు. తండ్రి తలుపు గడియ తీస్తున్న చప్పుడు వింటూ సులోచన తలుపు వైపు చూసింది. వీధి మెట్ల మీద ఎవరో 2 నిలుచుని ఉన్నారు. ఎవరు అని తండ్రి అడగటం వినిపించింది సులోచనకి. వాళ్ళు తన తండ్రి ప్రశ్నకు జవాబు చెప్పకుండా అతన్ని పక్కకు తోసి లోపలికి వస్తున్నారు. తన కోసం, తనని చంపటానికే వస్తున్నారని సులోచనకి అప్పుడు తెలిసింది. కథ కొనసాగుతుంది. 2వ భాగం సమాప్తం. కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.